నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సార్లంక గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం. సుమారు 40 తాటాకిళ్లు మంటల్లో పూర్తిగా దగ్ధం. ఆత్రేయపురం ఉత్సవ్ పేరిట కేరళ పడవ పోటీలను తలదన్నేలా కోనసీమలో సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ డ్రాగన్ పడవ పోటీలు. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన స్థలాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం. కోడి పందాలు నిర్వహించిన ఆడిన వారిపై కాకుండా నిర్వాహకులపై కఠిన చర్యలు. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తుమ్మలపల్లి రమేష్ డొక్కా సీతమ్మ క్యాంటీన్. నిర్విరామంగా ప్రతి మంగళవారం జగ్గంపేటలో నిర్వహణ. ఉండూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా. ఎర్రంశెట్టి శివ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ప్రజలు తమ ఇళ్ల వద్ద కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి. సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ సూచన. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 40 తాటాకిళ్లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకున్నారు. పత్తిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని తక్షణమే కట్టుబట్టలతో ఉన్న గిరిజనులకు తాత్కాలికంగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. రగ్గులు, దుప్పట్లు, భోజనాలు అందజేయడం జరిగింది. గ్రామంలో ఇలా జరగడం నాకు చాలా బాధాకరమని అన్నారు. అధికారులతో వెంటనే చర్చించి గృహాల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా ఆర్డీఓ రమణి ఎమ్మెల్యేతో కాలిన గృహాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపడతామని అన్నారు. ఎక్కే క్రమంలో ఇంకా 50 కంగారులో కింద పడిపోయాడు అతనే. అందుకు కొద్దిగా నడు నొప్పి చేసింది. అందుకే కూర్చొని అంత నల్లగలేదు. ఇంకా అమ్మగారు అడుగుతున్నారు, చెప్పు. బిందె మీద పడిపోయాడు. టీలు బిందె మీద పడిపోయాడు అతను. వీళ్ళు బతకడమే కొద్దిగా పేద బతకండి. ఈ పేద బతుకు తగ్గట్టు ఇలా జరిగింది. ఈ ఊళ్ళో ఎవరు కూడా ఎంతో కొంత ఆస్తిపరులు కాదండి. అందరు కూడా అడవిలో తుప్పలు కొట్టుకొని అలా వ్యవసాయం చేసుకొని బతకడమే. ఇలా చూడండి, ఏమి లేవు. ఇలా ఇంకా కాలిపోయింది మొత్తం. ఇంకా బియ్యం అండి ఇదండి. ఇది ఒక పంట ఏం లేకుండా కాలిపోయింది. ఈ సంవత్సరం పంట అంతా కూడా లాగా ఏం చేయాలండి, కమ్మలీలు కదండి. ఇంకా ఆర్పడానికి అవకాశం లేకుండా రేజ్ అయిపోయింది ఒక్కసారిగా. అది చేసేది ఏం లేదండి, చేయలేకపోయాం. ఇంకా ఊర్లో అండి మేడం గారండి, ఊర్లో ఇక్కడ అందరు కూడా పండగకి వెళ్ళిపోయారు సంతలకి. ఇంకా ఎంతసేపు లేదు కదండి. కొద్దిగా చూడాలండి. మీరు పెద్ద మనసు చేసుకొని చూడపోతండి. వీళ్ళకి రేపు కాంచి ఎడారి అయిపోయిందండి. నైట్ పూట కాలిపోయింది. కాకపోతే ఇలా ఇంకా తెలలేదు, కానీ తెల్లవారు తెలిసిపోద్దండి. ఇలా జీవితం ఏమైపోయింది అనేది తెల్లవారితే గానీ ఇలా తెలలేదు. ఇంకా మరి అంతేనండి. అదే మీరు కొంచెం అదేనండి, మీరు కొంచెం దృష్టి పెట్టి చూసి వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యండి సార్. వీళ్ళకి వేరే దారి లేదండి. ఇంకా అందించడం అది మన వాళ్ళని ఇస్తున్నారు కదా, మీరు కూడా వాళ్ళకి అన్ని పెట్టడం అది ముస్లిం. నేను మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. ఎక్కడ చదువుతున్నావు నువ్వు? స్కూల్లోనా? సెలవులకు వచ్చావు నువ్వమ్మా? దగ్గర ఉన్నా. మీకు ఎంతమంది పిల్లలు? మీ అమ్మ ముగ్గురు అమ్మాయిలు అందరు చదువుకుంటున్నారా? అన్ని తెచ్చుకున్నావా? అన్ని నేను చూస్తానులే, పర్లేదు. మీరు అందరూ ధైర్యంగా ఉండండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో ఆత్రేయపురం ఉత్సవ్ పేరిట కేరళ పడవ పోటీలను తలదన్నేలా కోనసీమలో
సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ డ్రాగన్ పడవ పోటీలు, ఈత పోటీలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నేతృత్వంలో ఏపీ టూరిజం శాఖ సహకారంతో అంబరాన్నంటేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కోనసీమ పచ్చదనాల అందాలకు నెలవు ఇక్కడ ఎటు చూసినా పచ్చని కొబ్బరి చెట్లు, పారే సెలయేర్లు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ ప్రాంతానికి ఎవరైనా కొత్తవారు వస్తే ఇక్కడి ప్రకృతి అందాలను చూసి ముగ్ధులు అవ్వాల్సిందే. అటువంటి కోనసీమలో సంక్రాంతి సంబరాలు ఏటా జనవరి నెలలో వచ్చే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు వేరువేరు ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఉండేవారు సంక్రాంతికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అటువంటి కోనసీమ ప్రాంతంలో కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో సంక్రాంతికి ముందు సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ పడవల పందాలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కేరళ నుండి పడవలను, పోటీదారులను, స్విమ్మర్స్ ను రప్పించి ఘనంగా కార్యక్రమం నిర్వహించడంతో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వచ్చి కేరళ తరహా పడవ పోటీలను వీక్షించడంతో మీడియా సహకారంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ద్వారా నిధులు కేటాయించి భారీ ఎత్తున సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు ఆత్రేయపురం ఉత్సవం పేరిట జనవరి 11, 12, 13 తేదీల్లో 3 రోజుల పాటు భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఛానల్స్ కొంచెం చూసుకోండి, మధ్యలోకి రావద్దు దరి ఉంచి. సినిమా కాదండి, ఇవాళ ట్రైలర్ కట్స్ మాత్రమే జరుగుతాయి. రేపు కదా సినిమా ఉంటది, రేపు ఫైనల్ ఉంటుంది. సంక్రాంతి పండుగ సినిమాను మనం ఇవాళ ఇక్కడ చూడబోతున్నాం. సార్ కోనసీమ బాబు, కోనసీమ వాళ్ళు ముందు ఉండాలి. కోనసీమ టీం కనీసం కెప్టెన్ అయినా వెళ్ళండి. కోనసీమ అని గుంటూరు రిపోర్ట్ చేయండి అమ్మా. అంటే ప్రగతి ఇంకొక పాయింట్ ఏంటంటే రేపు పిల్లలందరికీ మా కుర్రాళ్ళు కోనసీమ, కాసర్గోడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్యామ్ గారు, ఏదైనా ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో ఆ కాంపిటీషన్ లో విన్ అయిన వాళ్ళని సత్కరించేటువంటి ట్రోఫీస్ కదా వాళ్ళకి జీవితాంతం చూసి ఆనందపడేటువంటి జనాలు. నువ్వు నిన్న ఎన్ని ప్రైజ్లు ఇచ్చారు అనుకుంటావు చెప్పు. నిన్న ఈతల పోటీలు పెట్టారు కదా, ఉత్సాహం చెప్పు. 30. ఇంకా ఛాయిస్ ఇస్తున్నాను, ఆలోచించు. 50. నేర్చుకుని నగ్గుతారని కాదు, వాళ్ళు నేర్చుకుని సార్ మీద ఉండే అభిమానంతో మరి ఈ పోటీల్లో పాల్గొబోతున్నారు వాళ్ళు. ఇంకో డౌట్ కూడా ఉందండి, చెప్పమ్మా. మన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ టీం రెడీగా ఉంది. మన ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవం సిద్ధంగా ఉంది మరొకసారి చరిత్ర సృష్టించడానికి. మనకి కేరళ నుంచి వచ్చింది. కేరళకి ఏ మాత్రం తీసుకోకుండా నిలవై ఉంటాయి. ఈ రోజున ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా కనుమరుగైపోతే కేవలం ఈ సంక్రాంతి పండగ మిస్ చేసుకుని మళ్ళీ ఈ ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా మనం ఈ కోనసీమలో మాత్రమే చూస్తూ ఉంటాం. దానికి నిదర్శనం ఈరోజు ఎక్కడ కూడా టోల్ గేట్ల దగ్గర సుమారు హైదరాబాద్ నుంచి వచ్చే కార్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్లు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చేవాడు కూడా తండోపతండాలుగా వస్తా ఉన్నారు. ఈ రోజున 3 రోజుల ముందే ఈ సంక్రాంతికి ఒక విశిష్టత ఉంది. మన శనివారం, ఆదివారం సెలవు, కేవలం సోమవారం, మంగళవారం సెలవు పెడితే సుమారు 9 రోజులు వరుసగా 14, 15, 16 సెలవు, తర్వాత మళ్ళీ శని, ఆదివారం సుమారు 9 రోజులు సెలవు రావడంతో అందరూ కూడా ఈ రోజున అందరూ వచ్చేసారు. చాలా సంతోషం. మరి సంక్రాంతి సంబరాలు 3 రోజులుగా సంక్రాంతి ముందుగా మన ఆత్రేయపురంలో జరుపుకోవడం, ఆత్రేయపురోత్సవం పేరు మీదుగా సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ కూడా ఏర్పాటు చేసుకోవడం, చక్కటి కార్యక్రమాలు, ఈత పోటీలు, డ్రాగన్ పడవల పోటీలు జాతీయ స్థాయిలో, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, దానికి తోడుగా లొల్లలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ కమ్ సేల్ గా డ్వాక్రా ఉత్పత్తుల యొక్క ప్రదర్శన,
అనేక వినూత్నమైన ఇప్పుడు డ్రోన్ షోల, వాటర్ ఫౌంటైన్ల, వాటర్ బోట్ ప్లేల, కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన స్థలాల్లో సంక్రాంతి పండుగ వాతావరణ ముసుగులో ఎవరైనా జూద క్రీడలకు సంబంధించిన పేకాట, గుండాట, కోడి పందాలు నిర్వహించినా ఆడిన వారిపై కాకుండా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు తెలిపారు. పండగ పూట జూదాలాడి లక్షల రూపాయలు పోగొట్టుకుని సంతోషం టైంలో బాధపడడం కన్నా సరదాగా చుట్టాలతో కుటుంబ సభ్యులతో గడిపి ఆహ్లాదకరమైన ఆటలు హాకీ, క్రికెట్, వాలీబాల్ ఆడవారు ముగ్గుల పోటీలు వంటి వాటిలో పాల్గొనాలని కోరారు. ముఖ్యంగా యువత గంజాయికి మానసి వారి జీవితాలు పాడు చేసుకోకుండా కాకుండా ఇతర ప్రాణాలకు హాని కలిగేలా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి, సుదూర ప్రాంతాల నుండి మన ఇళ్లకు వచ్చే బంధువులకు సరైన గౌరవ మర్యాదలతో ఇచ్చి మళ్లీ వారిని వారి ఊరు పంపే వరకు మనం మరింత జాగ్రత్తగా ఉండాలని, అది మనకు గౌరవం అని ఇందు మూలంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎస్సీ తెలిపారు. పరిధిలోని ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు, పేకాటలు, గుండాటలు, నంబర్ గుండు ఇటువంటి ఆటలు, జూదాలు ఎప్పటి నుంచో ఆడుతూ వస్తున్నారు. అంటే సంక్రాంతి పండుగ అంటే జూద క్రీడలనే కాకుండా వాటి నుంచి విరుద్ధంగా మార్పు చెందాలని, యువతను వాటి నుంచి దూరంగా ఉంచాలని, సాంప్రదాయ క్రీడలైన క్రికెట్, వాలీబాల్, రంగోలీ కాంపిటీషన్ ఇటువంటి వాటికి దగ్గరగా ఉండి వారి యొక్క కుటుంబాలతోటి అత్యంత సన్నిహితంగా ఉండి ఆనందాలతో జరుపుకోవాలని, వారి యొక్క ధనమును పోగొట్టుకోకుండా ఈ యొక్క జూదాలకి దూరంగా ఉండాలని ఈ యొక్క అన్నవరం పోలీస్ తరపు నుంచి కోరుకుంటున్నామండి. పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలో సంక్రాంతికి ముందు మార్కెట్ కావడంతో బంధుమిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలంకరించుకుంటూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మలిచారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా సంత నిర్వహింపబడింది. సంతలో నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపారు. వ్యాపారస్తులు కూడా ఉత్సాహంగా వ్యాపారం కొనసాగిస్తూ మంచి లావాదేవీలు జరిపారు. పండుగ శోభతో పాటు సందడి, ఆనందోత్సాహాలతో అడ్డతీగల కలకలలాడింది. యూట్యూబ్ లో అడతా కదా. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామానికి చెందిన కోరుమిల్లి నాగేశ్వరరావు గారి తండ్రి కోరుమిల్లి అప్పారావు ఇటీవల స్వర్గస్థులైనారని తెలిసి ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా అప్పారావు చిత్రపటానికి పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరు, కోరుమిల్లి మహేష్, కోరుమిల్లి మహాలక్ష్మీరావు, ఇజ్జపు బుజ్జి, సిరిబోలు చిన్న, గుగిలపు దొంగబాబు, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు గౌర సుధాకర్, మాదారపు వీరబాబు, డ్రిల్ మాస్టర్ భద్ర తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు హాజరై పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అందరికీ అన్నం పెట్టే డొక్క సీతమ్మను మా పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటే మా నాయకుడు తుమ్మలపల్లి రమేష్ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని తన సొంత ఖర్చులతో ప్రతి మంగళవారం నిర్విరామంగా డొక్క సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారని, సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ రోజు డొక్క సీతమ్మ క్యాంటీన్ ద్వారా సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, సత్తి సోమరాజు, తుమ్మల మనోజ్, అడబాల వీరబాబు, డ్రిల్ మాస్టారు, రామకుర్తి శ్రీమన్నారాయణ, బాబురావు, జగ్గంపేట నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒకటి ఒక ముక్క ఒకటి అంతా ఇంకా తక్కువ ఇందులో వెయ్యి ఆర్డర్ చేయండి. పారేకనమ్మా అన్ని తినండి పారేకనే కూరలో సైడ్ చేయండి కూరలో మూలకేయండి కూరలో పట్టుకేయండి అమ్మా జొరబట్టు జగ్గంపేట నియోజకవర్గం పీర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామానికి చెందిన గోడె వీర బాల గణేశ్వరరావు మామయ్య వనపర్తి బాబ్జీ ఇటీవల ఆరోగ్య సమస్య వల్ల స్వర్గస్థులైనారని తెలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో ఆలుమల్ల పెద్ద వెంకన్న, మాజీ ఎంపీటీసీ, జగ్గంపేట నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ అరిని రాజేష్, కుంచె రాజు, అలుమల్ల నాగు, పూడి లోవరాజు, పాలెం బాబి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ఎర్రంశెట్టి శివ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే గంగిరెద్దులు కూడా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు మరియు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కోర్టు సినిమాలో నటించిన సినీ యాక్టర్ కుమారి బేబీ శ్రీదేవి జాబిల్లి ఈ కార్యక్రమంలో సందడి చేశారు. నటి చేతుల మీదుగా ముగ్గుల పోటీల విజేతలుగా బహుమతులు అందజేశారు. అనంతరం సినీ నటి శ్రీదేవి మాట్లాడుతూ ఉండూరు గ్రామ ప్రజలకు, సామర్లకోట పట్టణ ప్రజలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పిల్లలు, పెద్దలు సంక్రాంతి సంతోషంగా జరుపుకోవాలని ఆమె చెప్పారు. భాష మారింది, తినేటువంటి తిండి కూడా మారిపోయింది. ఇవన్నీ మరొక్కసారి మన తాతలు ముత్తాతలు ఏ విధంగా బతికారో, ఏ విధంగా మనం ఇంతటి వారం చేశారో మరొక్కసారి గుర్తు చేసుకోవడం కోసమే ఈ రోజు ఇటువంటి సంక్రాంతి పండుగ వేళ మరి ముగ్గుల పోటీలు కానీ ఇటువంటి వివిధ పోటీలు కానీ ఏర్పాటు చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దానికి మొట్టమొదటి ముగ్గుల పోటీలకు చాలా సంతోషం. ఈ అమ్మాయికి భవిష్యత్తు చాలా చాలా లోకల్ గా ఇంత ఘనంగా చేశారు. చాలా సంతోషం. ఈ అమ్మాయి భవిష్యత్తు ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఎంపీటీసీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ముక్కు నెంబర్ 2 ఎవరమ్మా? కొంచెం డౌన్ చేసుకో. 25 గుత్తల శాంతి రాజేష్ గారు ప్రసాద్ రాజా రాజా ఓకే కొంచెం జరగకుండా క్లియర్ చేసండి. కొంచెం బ్యాక్ పేరు రాసుకోండి. మీ పేరు రాసుకోండి. మీరు బ్యాక్ ఉండండి. కొంచెం ఏరియా క్లియర్ చేయండి. కొంచెం బ్యాక్ ఉండడం. ఇక్కడ కొంచెం బ్యాక్ సో కోర్ట్ తర్వాత ఫస్ట్ సంక్రాంతి నేను ఇప్పుడు జరుపుకుంటున్నాను. చాలా చాలా స్పెషల్. ఫస్ట్ మీతోనే స్టార్ట్ అయింది ఈ ముగ్గుల పోటీలన్నిటితో కలిపి. అండ్ చాలా 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 బాగా వేశారు. నేను ఇప్పుడే చూస్తూ వచ్చాను. అందరూ చాలా మంచిగా వేశారు. బట్ ఎవరికి ప్రైజ్ రాలేదని ఫీల్ అవ్వద్దు. చాలా అంత ఎఫర్ట్స్ పెట్టి చేసినందుకు ఉన్నాయా గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారంట. సో
ఏంటి ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? బాగుందా? బాగా చేశారు? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి నన్ను పిలిచిన శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీతో అందరితో సెలబ్రేట్ చేసుకునే అవకాశం నాకు వస్తుందా రాదా అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూసేసరికి ఫుల్ కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ప్రజలు తమ తమ ఇళ్ల వద్ద కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ కోరారు. యువత కోడిపందాలు, గ్యాంబ్లింగ్, పేకాట శిబిరాలు అంటూ వెళితే కేసులు తప్పవన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణ భగవాన్ హెచ్చరించారు. సంక్రాంతికి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తమ తమ ఇళ్ల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. సీసీ కెమెరాల భద్రత, పోలీస్ సహాయం పొందాలన్నారు. ప్రయాణాల్లో నగదు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కృష్ణ భగవాన్ కోరారు. అందరికీ నమస్కారం. సామర్లకోట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకోవాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి ఇల్లీగల్ ప్రోగ్రామ్స్లో పేకాట కానీ, గుండాట కానీ, మరి ఇతర కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయొద్దు. మళ్ళీ ఏదైనా కేసులు అయితే మీ భవిష్యత్తు పడైపోద్ది. యువతకి రేపొద్దున ఏదైనా పాస్పోర్ట్స్ కానీ, ఏదైనా జాబ్స్ వచ్చినప్పుడు కానీ, ఈ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏదన్నా మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలు ఈ 4 రోజులు ఈ పండుగ దినాల్లో మీ దగ్గర ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది గమనించండి. చక్కని వాతావరణంలో మీ కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధమైనటువంటి ఈరోజు ఉండూరులో ఇలా ముగ్గుల పోటీలు, ఇలా మంచి మంచి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేయమని ప్రోత్సహిస్తున్నాం. అలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని, హ్యాపీగా సంక్రాంతి హ్యాపీగా అందరూ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలని, అదేవిధంగా బయటికి ఏదైనా వెళ్ళినప్పుడు 2 వీలర్స్ కానీ ఇంకోటి ఎనీ వెహికల్ మీద వెళ్ళినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించండి. మేము కూడా దాని మీద హెల్మెట్ లేకపోతే ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. అలాగే దయచేసి మద్యం సేవించి వెహికల్ నడపకండి. అత్యుత్సాహంతో వెహికల్ మద్యం తాగేదని నడిపినట్లయితే యాక్సిడెంట్లు అవుతాయి, ఇంజురీస్ అవుతున్నాయి, హెడ్ ఇంజురీస్ అయ్యి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ సిమెంట్ రోడ్ల వల్ల పడిపోగానే హెడ్కు ఎక్కడో చోట మేజర్ ఇంజురీ అవ్వడం, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్త వహించాలని, హెల్మెట్ ధరించుకోవాలని చెప్పేసి, ఎటువంటి మద్యం సేవించి వెళ్ళకూడదని చెప్పేసి అది మేము అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు వస్తున్నాం. మా ఎస్పీ గారు శ్రీ బిన్మాధవ్ ఐపీఎస్ గారు, అదే కదా మా డిఎస్పీ గారు శ్రీహరిరాజు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కండక్ట్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈ పండుగ దినాల్లో ఏదైనా ఊరు వెళ్ళినట్టయితే పోలీస్ వారికి ఇంటిమేట్ చేస్తే మీ ఇంటి భద్రత మేము తీసుకుంటామని, మేము బీట్స్ అవి తిప్పుతామని, ప్రాపర్టీని కూడా ఎటువంటి వాల్యుబుల్ ప్రాపర్టీని ఇంట్లో పెట్టి ఊరు వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కాస్ట్ చూస్తే బంగారం కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. చిన్న ఐటెం పోయిందంటే రేపొద్దున దొరికే వరకు కూడా చాలా కష్టం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ బస్సు ప్రయాణంలో కానీ, ఆటో ప్రయాణాల్లో కానీ మరీ ముఖ్యంగా బ్యాగుల్లో పెట్టుకుంటారు, మీ పక్కనే కూర్చుంటారు, వేరే డైవర్షన్ చేస్తారు. మీ హ్యాండ్ బ్యాగ్లో జిప్పు తీస్తారు, మీ ఐటెం తీసేసుకుంటారు, మళ్ళీ జిప్ వేస్తారు. అంత చాకచక్యంగా ఉంటారు అని చెప్పేసి దొంగలు తెలియజేస్తూ, మీ వస్తువులు మీ భద్రత మీరే చూసుకోవాలని, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ పండుగ దినాల్లో మీ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులతోనే ఉంచుకుంటూ, మీ కుటుంబ సమేతంగా గేముల్లో పార్టిసిపేట్ చేస్తూ ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సార్లంక గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం. సుమారు 40 తాటాకిళ్లు మంటల్లో పూర్తిగా దగ్ధం. ఆత్రేయపురం ఉత్సవ్ పేరిట కేరళ పడవ పోటీలను తలదన్నేలా కోనసీమలో సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ డ్రాగన్ పడవ పోటీలు. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన స్థలాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం. కోడి పందాలు నిర్వహించిన ఆడిన వారిపై కాకుండా నిర్వాహకులపై కఠిన చర్యలు.
పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తుమ్మలపల్లి రమేష్ డొక్కా సీతమ్మ క్యాంటీన్. నిర్విరామంగా ప్రతి మంగళవారం జగ్గంపేటలో నిర్వహణ. ఉండూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా. ఎర్రంశెట్టి శివ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ప్రజలు తమ ఇళ్ల వద్ద కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి. సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ సూచన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.